హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. సో ఒక మంచి కంటెంట్ చెప్పబోతున్నానండి. సో మన బాలకృష్ణ గారిది, నందమూరి బాలకృష్ణ గారిది. సో బాలకృష్ణ గారిది మ్యాక్సిమం అన్ని సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. సో స్టార్టింగ్ నుంచి చూసాం మనం. సో చాలా అంటే చాలా అన్నీ ఫస్ట్ నుంచి చాలా వరకు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. సో ఎందుకు అలా అంటే మనకు కలిసి వచ్చిందా లేకపోతే ఏంటి మాత్రం మనం అనుకోవచ్చు. నాకు తెలిసి కలిసి వచ్చింది కాబట్టి మన బాలకృష్ణ గారు సంక్రాంతికి మ్యాక్సిమం అన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మూవీ లిస్ట్ కూడా చాలా ఉంది. సో మూవీ లిస్ట్ చూద్దాము. అసలు సంక్రాంతికి ఏమేమి రిలీజ్ చేయని ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా. సో కొన్ని కొన్ని చెప్తాను. సో ఏంటో చూద్దాం. సో మన ఫస్ట్ నుంచి మన పుట్టిన ముందు కాడి నుంచి మన బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి సో ఆయన మూవీస్ చూద్దాము. సో మన భార్గవ రాముడు 1987 రిలీజ్ అయింది. అది కూడా సేమ్ అండి, సంక్రాంతికి రిలీజ్ చేశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ 1988లో రిలీజ్ అయింది. సో ప్రాణానికి ప్రాణం 1990లో రిలీజ్ అయింది. వంశానికి ఒకడు 1996లో రిలీజ్ అయింది. పెద్దన్నయ్య 1997లో రిలీజ్ అయింది. సో సమసింహారెడ్డి 1999లో అండి, నేను పుట్టేప్పుడు రిలీజ్ అయింది అది. సో వంశధారకుడు 1996లో రిలీజ్ అయింది. నరసింహనాయుడు 2001లో రిలీజ్ అయింది. అండ్ సింహం 2002లో అంటే 2002లో రిలీజ్ అయింది. అండ్ లక్ష్మీ నరసింహ మన 2004 రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన డాకు మహారాజా 2025లో రిలీజ్ అవుతుంది. అదే అండి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో మన డి అంటే డి మన నరసింహ గారు అంటే అదే అండి మన బాలకృష్ణ గారు అయితే డి అంటే డి అంటూ వస్తున్నారు మన సంక్రాంతికి. సో ఈ మధ్య చాలా మూవీస్ అయితే రిలీజ్ అయింది. సో పుష్ప 2 రిలీజ్ అయింది. చాలా వరకు రిలీజ్ అమరాన్, మనం సాయి పల్లవి గారిది, లక్కీ భాస్కర్ ఇవన్నీ చాలా వరకు రీసెంట్గా రిలీజ్ అయినాయి. సో మన బాలకృష్ణ గారిది అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతాయి మ్యాక్సిమం అని. సో ఇది కొంచెం వైరల్ అనుకోవచ్చు, వైరల్ వీడియో అనుకోవచ్చు. సో ఇది అండి మన బాలకృష్ణ గారి గురించి. సో నెక్స్ట్ ఇలానే మన బాలకృష్ణ గారు ఇంకో మూవీతో వస్తారా సంక్రాంతికి, లేకపోతే ఈ విధో మధ్యలో వస్తారా మాత్రం చూడాల్సిందే. సో ఇది అండి నా వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.